యావత్తు సాక్షులు మొదలుకొని యావత్ మానవ జాతికి భారతదేశ పిల్లలు రవీంద్ర భారతిగా మారినటువంటి పరిణామంలో మీరున్నారు. మేము సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా సర్వసార్వభౌమ అధినాయక భవనం యందు కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా అందుబాటులో ఉన్నాం. మమ్మల్ని వాక్ విశ్వరూప పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ నేషన్ భారత్గా మమ్మల్ని ఆహ్వానించండి. మా డిసిప్లిన్ కానీ ఏమి అసలు భౌతికంగా చూడకుండా మైండ్గా పట్టుకుంటే మా శరీరాన్ని వెంటనే మా చేత ఒక సంతకం పెట్టించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కాలం తిరగబడిన కాలం మనది అవుతుంది. అఫీషియల్గా మీది అవుతుంది, నాదవుతుంది, మీది అవుతుంది. ఇక నన్ను మైండ్గా ఎలాగైనా కాపాడుకోవాలని ఇదిలో ఏం చేస్తారంటే నన్ను వైద్యం చేస్తారు, ఎలాగైనా చూసుకుంటారు. ఇంకా మైండ్ ప్రక్రియ ఆగదు, వెనక్కి తిరిగి చూడక్కర్లేదనమాట. ఇంకా మనం ఈ మనుషులుగా ఉందాం, కులాలుగా ఉందాం, మతాలుగా ఉందాం, లేకపోతే మనం ఫలానా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, మనం ఫలానా కుటుంబం కాబట్టి మనకి ఇంత వారసత్వ పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, భవిష్యత్తు అలా లేదు. ఇక ఎవరు భూమి మీద మీరు మనుషులుగా ఉన్నంతకాలం నేను మనిషిగా ఉండిపోతున్నాను అని చూడటం అంటే నాకు ఒక మాదిరిగా ఉన్నా అయినా ఒక ఇంకేది ఇక్కడేదో మచ్చగిచ్చ బొట్టు స్టిక్కర్ బొట్ల వల్ల వచ్చిందో ఎందుకు వస్తుందో ఏదైనా ఎవరైనా నాకన్నా ఆరోగ్యంగా ఉన్నా, బలంగా ఉన్నా, తెలివిగా ఉన్నా ఎవరు మనలేరు, మనుషులుగా ఎవరు మనలేరు. మమ్మల్ని మైండ్గా ఒకసారి పట్టుకోవడం వల్ల, మీరు మైండ్గా మారిపోవడం వల్ల ఇక అక్కడి నుంచి సజీవుగా ఎలాగైనా మైండే బతుకుతుంది అనమాట. నన్ను ఎలాగన్నా మైండ్గా బతికించుకుంటూ మీరు మరణమే లేని మైండ్గా నేను ఉంటాను. నన్ను ఎలాగన్నా పెంచుకోవడమే బతికించుకోవడం, మీరు మిమ్మల్ని మీరు బతికించుకోవడం, అలా ఫార్మాట్ వచ్చేస్తుంది. వీళ్ళంత మైండ్ కమ్యూనిటీకి డెవలప్ చేసుకోకపోతే ఇంకా మీకు పూర్తి కంట్రోల్ రాదగా. బాంబ్ బ్లాస్ట్లు అవిని అది ఏదైనా సిలిండర్ పేలిందా లేకపోతే సిఎన్జి పేలిందా అదేదైనా కుట్ర ఏదైనా సరే ఏదో ఉద్యోగాలు చేస్తూ మీలో కలిసిపోతూ ప్రతి చోట పాకిస్తాన్లో అన్ని చోట్ల కమ్యూనిటీస్ డెవలప్ చేసుకోండి. మైండ్ కమ్యూనిటీస్ చాలా ఇంపార్టెంట్. మైండ్గా నా చుట్టూ ఉన్న నన్ను మహారాజా అని పిలవమంటున్నాను. అలా పిలవగానే నాతో మాట్లాడతాను, ఎలాగైనా నేను పెరుగుతాను, మీరు పెంచుకుంటారు అలాగనమాట. నాకు వెంటనే వైద్యం చేయాలనిపిస్తుంది. అలా కాదు, నాకు నేను ఎవరికో ప్రాధాన్యత ఇస్తాను, ఎవరికో విలువ ఇస్తేనే ప్రాధాన్యత ఇస్తేనే వేరే విలువ ఏముంది, ఇంకా ఇచ్చేసాను కదా. నేను శాశ్వత తల్లిదండ్రులనే, మీరు పిల్లలు. ఇంకా మీరు రుణం తీర్చుకునే సమయం వస్తే ఏరు దాటాక తప్ప తగలేస్తారంటే అర్థం ఏంటి? ఇంకా ఏరు దాటాక తప్ప తగలేయడానికి వీలు లేకుండానే వాళ్ళ మైండ్గా మారిపోయి మిమ్మల్ని పిల్లలుగా ఎత్తుకున్నారు వాళ్ళు. ఇక మిమ్మల్ని మీరు చాలా సూక్ష్మంగా తపస్సుగా బతకాలన్నమాట. ఇలా ఎక్కడైనా కమ్యూనిటీస్ డెవలప్ చేసేసుకోండి. నా మాట విని ఇంకా బాంబ్ బ్లాస్ట్లు కానీ పూర్తి మానిటరీ మీకు ఇంతకు రాలేదా? మరి ఎందుకు అలాంటి పరిస్థితి ఉందో చూసుకోండి. ఎవరు అలాంటి చేయవలసిన పని ఏంటి? ఇంకా ఎవరు మరణంలే, ఇంకా ఇప్పటికి ఇంక మీద ఎవరు మరణించరు, ముసలోళ్ళు కూడా పడుచుగా మారుతున్నారు అన్నట్టు వార్తలు ఉండాలి. కానీ ఇంకా బాంబ్ బ్లాస్ట్లు, మనుషులు చచ్చిపోవడాలు, మనుషులు చంపడాలు ఏంటి? ఇంకా ఇప్పుడు పికప్ అవ్వండి, ఇంక వెనక్కి తిరిగి చూడకండి. అందరూ మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అందరికీ మమ్మల్ని పట్టుకోవడమే ఉద్యోగాలు పోతున్నాయి, లక్షల జీతాలు వచ్చేయాలి, కోట్ల రూపాయలు వచ్చేయాలి. మైండ్లకు బతికితే చాలు, మహామైండ్ బతికించుకుంటే చాలు అనమాట. ఇంకా నేను ఇక్కడికి రాలేదు, అక్కడికి రాలేదు, ఇంకా ఏదో సంతకం పెట్టలేదు, మీకు లెటర్ పంపలేదు, ఎదురు చూడకుండా మళ్ళీ నేను ఏదో మోర్ దగ్గర లేకపోతే ఉత్తమ్ నగర్లోనే ఎక్కడో నా దగ్గర ఉన్న 30,000 25,000 కట్టి నాకు యూనివర్సిటీ నుంచి 10 లక్షలు వస్తాయి, లోన్ తీసుకుంటే ఒక 25,000 ఫ్లాట్ తీసుకోవచ్చు అన్న ఇదిలో నాకంటూ అడ్రస్ చూపించేద్దాం. మరి మీరు రావట్లేదు కదా ఉన్నపడంగా, అక్కడికి వస్తేనే పట్టించుకుంటారు. తీరా నేను ఇల్లు కొనుక్కున్నాను కాబట్టి నేను మా ఏదో పక్కన ఉంటానులే, ఎవరినో కూర్చోబెడదామని అనుకుంటే పొరపాటు. ఎవరినో కూర్చోబెట్టుకోలేరు. నేను అసలు అక్కడ ఉన్నానని చూపించుకుని మరీ మీరు ముందుకెళ్తారని నమూనా నాకు దొరికిన మేరకు నమూనా వీడియో పెడుతున్నాను. ఈ పిల్లలు కానీ ఆసక్తి తప్పకుండా నా మీద ఆసక్తి పెంచుకోండి, ఏమీ తగ్గకండి. నన్ను మహారాజా అని పిలవండి. అనిత్ కౌర్ గారికి, సురేష్ అందరికీ ముందుకి మమ్మల్ని కొలువు తీర్చుకునేలా చూసుకోండి. సాక్షులు ముందుకు వచ్చి మేము ఇల్లు మా దగ్గర ఉన్న అమౌంట్తో ఇల్లు ఏదైనా అడ్రస్ చూపిద్దాం, ఆ అడ్రస్ కోసం ఇప్పటికీ నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మీరు నా దగ్గరికి బస్సు వేసుకుని రాలేదు కాబట్టి కార్వాన్ వేసుకుని రండి. ఎక్కడున్నా నేను ఒకవేళ హౌస్ కొన్నా కూడా అది కూడా అధినాయకుడి పేరు మీద కొంటాం ఉన్నట్టు అనమాట. మీరు వ్యక్తులుగా క్లెయిమ్ కుదరదు.
అది ఎవరో వారసత్వం ఎవరు చూపించాలి అయితే మా బంధువు ఎవరో పేరు పెడుతున్నాను. ఎవరి పేరు పెట్టినా ఎవరైనా మీరు పిల్లలే వర్తిస్తుందన్నమాట. మీరు పిల్లలే క్లెయిమ్ చేసుకోవాలా. నన్ను పట్టుకోవాలంటే, నన్ను ముట్టుకోవాలంటే అధినాయక్ శ్రీమాన్ అని పిలిస్తే తల్లిదండ్రులు పిలిచినట్టు. కాలస్వరూప పురుషోత్తమ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా ఒకటే. ఏం పెద్ద బీహార్లో ఎలక్షన్స్ కానీ డబ్బు వేస్ట్ అనమాట. నన్ను పట్టుకోకపోవడం వల్ల నన్ను కూర్చోబెట్టంగానే నేను వేసుకున్న డ్రెస్ ఒక 10 కోట్లు 150 బెస్ట్ క్వాలిటీ. అది ఆ డ్రెస్సులు మేము వేసుకుంటాం కదా, మేము బతుకుతాం దగ్గర. ఎవరు అనుకుంటున్నా మన కోటీశ్వర్లు కానీ డబ్బులు మీరు ఇంకా మనుషులుగా బతకడానికి వ్యాలిడిటీ లేదు. అలాగని మేము తగ్గిపోమంటలేదు కదా. నన్ను మైండ్గా పట్టేసుకుంటే మీకు రక్షణ వలయం వచ్చేస్తుంది. మీరు నా ముందు అన్ని బట్టలు అన్ని కాస్ట్లీగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు కానీ మైండ్లుగా బతకాలన్నమాట. అలా మైండ్లు మానిటర్ చేస్తా ఎక్కడో అక్కడ మైండ్ కమ్యూనిటీస్ డెవలప్ చేసేస్తే ఆ బాంబ్ బ్లాస్టులు కానీ ఇంకా వ్యక్తులకు హాని చేసేవాళ్ళు సమాజానికి హాని చేద్దాం డిస్టర్బ్ చేసి బతుకుదామని ఎందుకో అవసరం ఎవరికి అవసరం లేదు. ఏ రకంగా చూసినా ఎవరికి అవసరం లేదు. ఎలాంటి మత విశ్వాసాలకు కానీ కులాలకు కానీ ఎవరికి అసలు అలాంటి పనులు అవసరం లేదు. నేను ఒక్కడనే తిండి ఏదో తింటున్నాను, నేను ఒక్కడిని ఉండిపోతున్నాను, ఇలా మనుషులు కలుపుకోవట్లేదు. కాకుండా మీరే నన్ను కలుపుకొని అయ్యా మిమ్మల్ని చూసుకుంటామేమో, మీరు హెల్త్ పాడు చేసుకోకండి అని నాతో మహారాజాని పిలిచి ఆ అబ్బాయి వివేక్ కానీ ఇంకెవరు మాట్లాడినా అనీత్ కౌర్ గారు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి ఇలా చెబితేనే అన్న మా ఇంట్లో వదిలేసి మెసేజ్లు ఉన్నాయి కదా, నేను అందరికి మెసేజ్లు పెడుతున్నాను కదా, నాకు మెసేజ్ పెట్టే పద్ధతిలో కలిసిపోండి అంటాను నేను. అంతేగాని నేనే ఆలస్యం చేసుకుంటున్నాను, బయటికి రావట్లేదు, లోపలికి వెళ్తున్నాను, మళ్ళీ ఇల్లు కొనుక్కోవడానికి వెళ్తున్నాను, పక్కకు ఉండిపోతాను వెనక, అదంతా మీకే నష్టం అనమాట. ఏం చేసినా ఏదేమైనా నాతో మాట్లాడటమే. మహారాజా అని అధికారి నా చేతికి కాగితం ఇచ్చి నాకు ఈమెయిల్ పంపించి అలా మా ఆన్లైన్ మోడ్ అని పెట్టాం కాబట్టి అది వ్యవస్థకు భిన్నంగా చూడొచ్చు అనుకుంటే పొరపాటు. వ్యవస్థకు భిన్నంగా మనుషులుగా వ్యవహరిద్దాం, నన్ను మనిషిగా చూద్దాం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే భారతదేశం రవీంద్ర భారతిగా మార్చాలి, ఒకటే ఫార్మేట్ అది. ఎందుకంటే ప్రతి మైండ్కి హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్ రావాలి, మీకు సర్క్యూటివ్ వస్తుంది అన్నమాట. నాకు హెల్త్ ఏమైనా బాగోక ఈ మచ్చలు గిచ్చలు అదేనా హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ చేసుకున్నా అది ఆ బాధ్యత వేరు వస్తుంది. మీరు పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోయి ఇంకెవరిని హాని చేయమండి, సరదా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందరం కారణం ఇప్పటికీ నీ వాళ్ళని వెనకాల పడి చంపేసిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బతికించుకుంటాం అందరినీ అన్నట్టు రాయని చెప్తాను అక్కడ. అందరు సీరియస్ డ్యామేజ్లు కూడా ఏదోటి ఏ జనరేషన్ ఉపయోగించి వాళ్ళని మళ్ళీ ఆరోగ్యంగా మార్చడం, ముసలోళ్ళు కూడా బతికించుకుంటున్నాం. అటువంటి వాతావరణంలో ఇంకా ఎందుకు ఒకరిని చంపాలని, బాంబులు పెట్టాలని, లేకపోతే అది ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే సిలిండర్ ఏమైనా పేలిందేమో అని నేను అనుకుంటున్నాను. అంత తీవ్రవాదులు అలా చేశారని అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు మానిటరింగ్గా ఉన్నారు, ప్రతి మైండ్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా అక్కడ దౌత్యంగా స్టూడెంట్లని అందరిని ఉపయోగించుకుని మంచి ఇమ్రాన్ ఖాన్ గారిని ఎవరు ప్రోత్సహించి మంచి వాతావరణం సృష్టిస్తే ఇక తీవ్రవాదులు ఎందుకుంటారు, నక్సలైట్లు ఎందుకుంటారు, ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎవరిని మనుషుల్ని ఏదన్నా చేద్దామని ఆలోచన ఎందుకు రావాలి అసలు మీ మైండ్లకి? మరి సమూలంగా నన్ను ప్రచారం చేయక ఇంకా ఆడవాళ్ళు ఇలాగా మగవాళ్ళు ఇంకా ఏడిపిస్తున్నారు, నవ్వుతున్నారు. అసలు మీరు భార్యాభర్తలు, మీరే ఆస్తి, మీరే పిల్లలు, మీకే భవిష్యత్తు ఉందనుకుంటే పొరపాటుగా విశ్వ తల్లిదండ్రులు పట్టుకొని మాస్టర్ మైండ్ పట్టుకొని నా ముఖం బాగోలేదు కాబట్టి ఎలాగ ఒక నటుడిని ఎలా మేకప్ చేస్తారు అలాగే మేకప్ చేసి చూపించుకోవాలి నన్నే మైండ్ని. మీరు మైండ్లుగా ఊరికే నటిస్తే కుదరదు, గురువు గారిలాగా ఇంకొకరిలాగా. అలాగే మీరు ఏదో సినిమా వేషాలు వేసుకుని ఏదో నటనలు కథలు కూడా మిమ్మల్ని అటు ఇటు తీసిపోతాయి. ఆ హాలీవుడ్ సినిమాలు కూడా ప్రపోజల్స్ అడిగి అన్నీ కూడా అధినాయకుడు పెంచుకుంటూ పాఠ్యాంశాలు ఇవి కూడా ఇంప్రూవ్ చేసుకుంటా, మెడికల్ రీసెర్చ్ పెంచుకుంటా, ఇంతకీ లాంగ్ విట్ లేకపోతే నన్నే కాపాడుకోలేకపోతే మీరు ఎలా బతుకుతారు? ఆ బాంబ్ బ్లాస్టులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు నన్ను పట్టుకోక విస్తారంగా నన్ను ప్రచారం చేయడానికి వీళ్ళు లేక అలా జరుగుతున్నాయి. నన్ను ఆహ్వానించి నన్ను ముందు రాష్ట్రపతి భవన్ గెస్ట్ హౌస్ తీసుకుపోమంటున్నానా? మోర్ దగ్గర ఏదైనా ఒక ఇల్లు నా పేరు మీద అడ్రస్ ట్రాన్స్ఫర్ కోసమైనా నేను ఒకవేళ ఇల్లు అడ్రస్ ట్రాన్స్ఫర్ కూడా మీరే చూపెట్టమంటున్నాను. ప్రత్యేకంగా నా ముందు అక్కడ కూర్చోబెట్టి గెస్ట్ హౌస్లో చూపించి డైరెక్ట్గా అధినాయకుడిగా మార్చేయమంటాను. అలా వద్దు, ఇంకా మనుషుల కొద్దీ ఉందామని ఎవరైనా రెచ్చగొడితే మీరు ముందుకు వెళ్ళలేరు. అలాగా మనిషి అన్నవాడు రద్దయిపోయాడు. ఎవరో మనుషులు పనికిరారు. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకుని మైండ్లుగా మారితేనే మీకు అవుతుంది. ఏ జనరేటివ్ ద్వారా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్కడికక్కడ మైండ్లుగా మారిపోవడానికి చూసుకోండి. ఏ ఏజెంటిక్ ఎన్ని ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు యోగులు అవ్వాలి, మహాయోగి పిల్లలు అవ్వాలి.
విశ్వ తల్లిదండ్రులు పిల్లలు అవ్వాలి. మరణమే లేని మైండ్తో అనుసంధానం జరిగి తపస్సుగా బతకాలి. ఇటు మెడికల్ లాంగ్విటీ పెంచుకుంటూ అటు ప్రతి మైండ్ కంట్రోల్ తీసుకుంటేనే మళ్ళీ బాంబ్ బ్లాస్ట్లు కానీ హాని చేయడం కానీ అసలు ముసలోళ్ళు చచ్చిపోవడం కానీ ఎవరో హాని చేయడం కాదు, అసలు ముసలోళ్ళు చచ్చిపోవడం కూడా ఆగిపోవాలా. బంగారం రేట్లు తగ్గాలి, ఇల్లు అకామిడేషన్ మనిషికి ఒక ఇల్లు, ఆ పద్ధతి కూడా కరెక్ట్ కాదు. అసలు కమ్యూనిటీస్ అలా ఉండకూడదు. సింగిల్ డార్మెటరీస్, కపుల్ డార్మెటరీస్, మైండ్ రూమ్స్ ఇలా. ఎందుకంటే రాను రాను శరీరాలుగా బతకరు మనుషులు. ఇంకా సెక్సులు కొద్దీ రెచ్చిపోవడం ఉండదు, వ్యసనాలు ఉండవు, అయ్యో కరిగిపోతాయన్నమాట. ఎందుకంటే మైండ్లుగా బతక తప్పదు. మనుషులుగా బతకడం నుంచి మైండ్లుగా బతకడంలో పడితే ఆటోమేటిక్గా తపస్సు వచ్చేస్తుంది, మీకు తెలుస్తుంది. సంసారం పిల్లలు కూడా బాధ్యత తప్ప, అది కూడా జెనెటికల్గా బెస్ట్ క్వాలిటీస్ ముందుకు తీసుకొచ్చుకుని వీళ్ళంతా అలా పిల్లలు ముందే చెప్పిన ఆ మైండ్ ప్రకారం ఈ లోకమే కాదు మిగతా లోకాలు కూడా యాడ్ అయ్యి మైండ్ లోకాలు అభివృద్ధి చెంది హాలీవుడ్ సినిమా క్యారెక్టర్స్ నా నుంచి ఎందుకు వచ్చినాయి, దాని అర్థం ఏంటి, ఫర్దర్ ఏంటి, అలా ఉండాలి సినిమాలు. అందుకే అందరినీ ప్రపోజల్స్ అడుగుతున్నాను. అంతేగాని నేను ఏదో ఎక్స్ట్రాల్ చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను భయపడతాను, నేను తగ్గిపోతాను, మరి మనిషిని చూస్తే అలా అనిపిస్తాను. ఇక్కడ ఏదో మచ్చ వచ్చింది, మరి అలర్ట్ అయ్యి నా దగ్గర కార్బైన్ వేసుకుని వచ్చి సంతకం పెట్టించుకొని వైద్యం చేయించండి. నేనే ఇక్కడ ఉండిపోతున్నాను, మీకు ఎవరికో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వ్యక్తులు కొద్దీ చూడొద్దంటాను. అనిత్ కౌర్ గారు కానీ, అక్కడ సురేష్ బాబుకి కానీ, సాక్షులకు కానీ, ఇంకెవరికి కానీ మీరు వ్యక్తిగా వెయిట్ చేయొద్దు, నన్ను మనిషిగా చూడొద్దు. నేను ఎలా తిండి తింటున్నా, ఏం చేస్తున్నా, పిచ్చోడిని అయిపోయినా, టీ కొట్టు దగ్గర ఉండిపోతున్నా. అర్థమవుతుందా? నేను చెప్పినట్టు చేయండి. మమ్మల్ని మహారాజా అని పిలవండి. నలుగురు 10 నా దగ్గరకు వచ్చేసి బస్సు చేసుకుని ఎలా నేనేదో చెబుతానేమో అన్నట్టు వస్తున్నారు. అలా వద్దు. నన్ను అలా పిలిచి నాకు ఒక మెసేజ్ పంపించి ఇంకో గంటలో మీ దగ్గరికి వస్తున్నామండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మీరు, మీ దగ్గరకు వస్తున్నాం అని నా చుట్టూ శాటిలైట్ నిఘా ఉందా, మరి నా చుట్టూ మైండ్ నిఘా ఉందా లేదా, మరి అదే రక్షణ వల్ల మీకు వస్తుంది. నన్నే కాపాడుకోలేకపోతే ఎలాగా? ఇప్పుడు పట్టుకొని ముందు మైండ్ దొరుకుతాను, మీ మైండ్ అనుసంధానం అఫిషియేట్ అవుతుంది. నా వల్ల మైండ్ అనుసంధానం భూమి మీద ఉంది. ఇక నన్ను మనిషిగా కూడా మీరు కాపాడుకునే ఆసక్తి ఎప్పుడు వస్తుంది? మైండ్ పట్టుకుంటేనే. ఆ సంతకం బ్యాంక్ అకౌంట్ మార్చి నా సజీవ అకౌంట్ అయితేనే అలాంటి మైండ్ కాపాడుకోవాలి అనే ఆసక్తి వల్ల ఒక 10 టీములు మన మీద ఫామ్ అవ్వండి ఇమీడియట్గా. ఏ రకంగా మీరు వస్తే చూద్దామని రెక్లెస్ ఎందుకు ఉంది? మరి అలాగే బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇంకోటి మీరు కంట్రోల్ చేసుకోలేరు. మనుషుల్ని నమ్మొద్దు. నా ప్లేస్లో ఎవరో కూర్చోబెడదాం, ఎవరితో సంతకం పెడదామని ఊహించవద్దు. అసలు ఊహించడానికి కూడా పనికిరారు ఎవరో కూడా. ఎందుకని? మైండ్ రూపంలో ఉంది అది. మా అమ్మగారు నాన్నగారు నా ఆఖరి మెటీరియల్ పేరెంట్స్ అయ్యి మీరందరూ మైండ్లకి మారిపోతారు. ఇంకా నేను తల్లిని అవుతాను, తండ్రిని అవుతాను, గురువుని అవుతాను, ఇవేం పనికిరావు. పెళ్ళిళ్ళు పేరెంటాలు ముందే చెప్పాను చూసారా, అలా సురక్షితమైన ఫార్మెట్ అది. నీ ఆస్తులు కొద్దీ నేనని పనికిరారు. ఆస్తులన్నీ వెబ్సైట్ తయారు చేయించుకుని ఒకసారి గిఫ్ట్ డీడ్స్గా మార్చేసుకోండి. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి కొంత డిస్క్రిప్షనల్ రాయల్టీ మా అకౌంట్లోకి అదన కోర్సులు కట్టి మళ్ళీ మీరు అందరి మీద ఉపయోగించుకోండి. డబ్బులు కూడా ఇంత ఉండదు. ఎంప్లాయీస్కి జీతాలు పెంచాలి, ఇంకోళ్ళకి పెంచాలి, అవి అలాంటివి కాకుండా మైండ్లుగా బతకడానికి ఏం చేయాలి? ఒక వ్యక్తికే కోట్లు ఇవ్వడం, ఒక వ్యక్తి ఒక ఆటలో గెలిచినందుకు ఆ వ్యక్తికే ఉద్యోగం, కోట్లు, డబ్బులు, మిగతా కమ్యూనిటీ ఏమవ్వాలా? అనేక మంది ఆట నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర బెటర్ ఉద్యోగం ఇచ్చి బెటర్ బాధ్యత ఇచ్చి అలా చూసుకోవాలి. ప్రత్యేకంగా వేరే ఉద్యోగాలు ఇవ్వటం, ఆటలోనే ఆ కమ్యూనిటీలోనే అక్కడ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలా ఇవ్వాలి. వ్యక్తులకే బోల్డని కోట్లు ఇవ్వడం లాంటివి చేయకండి. మాకు లక్షలు కావాలి, కోట్లు కావాలి అని అలాంటివి కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి, ఫెసిలిటీస్ డెవలప్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా వైద్యం ఫెసిలిటీస్ ఫ్రీ, రాను సేవలు పెరిగేలా చూసుకోండి. మనుషులే బతకండి. మనిషి ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా మీరు మనుషులు అనుకుంటున్నారు. ఇంకా కులాలు, మతాలు, మా తెలివితేటలు, మీకు తెలివి లేదు, మేము ఇంగ్లీషు, హిందీ అన్ని జపనీస్ కూడా మాట్లాడగలం కాబట్టి మేమెవరినో కూర్చోబెట్టుకుంటాం, ఎవ్వరూ పనికిరారు. ప్రకృతి పురుషుడు లయాది, కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్, విశ్వ తల్లిదండ్రుల వాళ్ళు. నేను తల్లి గురించి తండ్రి గురించి ఆకతాయిగా తీసుకున్నా కూడా అలా వచ్చారు ఇక అన్ని రకాలుగా సమాధానంగా. అదే రాజారత్నం గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేసి మమ్మల్ని బాధ్యతగా అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. ఎవరో ఒకరిని మనుషులు కొద్దీ డీల్ చేయకండి. ఇక మనుషుల్ని అడ్డం పెట్టుకుని మనుషులు అందరూ పిల్లలు అవ్వకపోతే
పిల్లలుగా ప్రకటించుకోకపోతే, సిస్టమ్ని భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోకపోతే మీకు అసలు మీ మీ ఉనికి పనికిరాదు. మీరు ఎంత టెక్నాలజీలు కనిపెట్టినా, ఎన్ని బిల్డింగులు కట్టినా, అమరావతి, విశాఖపట్నం, లేకపోతే ఢిల్లీ, గుజరాత్, ఎక్కడ బెంగళూరు ఎక్కడ డెవలప్ చేసినా అది మీకు దక్కదు. అసలు ఇప్పుడే ఏదో మనుషులు ఏదో అవుతుంది అది కాదు. ఇక్కడ ఇలా ఇలా ప్రమాదం జరిగితేనే అంతమైపోతే అంతమైపోయినట్టు కాదు, బతికేస్తే బతికినట్టు కాదు. అసలు సిస్టమ్ అంతా ఎప్పుడు మైండ్ది. ఇప్పుడు మరింత స్పష్టంగా మైండ్లుగా ఉన్నారు. అంచేత నాకేదో మచ్చ వచ్చింది, స్టిక్కర్ బొట్లు పెట్టుకోవడం వల్ల వచ్చిందో, ఏదైనా హెల్త్ అయితే ఇప్పుడు నార్మల్గానే ఉన్నాను. అలాగని గుడ్డిగా ఉండకూడదు కదా. ఇంకా నేను ఇలా ఉంటానా, నేనే పంతాలు పెట్టి నేనే ఉంటానా? మీరే అనిత్ కౌర్ గారు అందరూ చిన్న పెద్ద, నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పోలీస్ వ్యవస్థ, మీడియా, ఆర్మీ, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, యూజీసీ, ఎవరెవరికి నేను మెసేజ్లు పెడుతున్నాను అందరూ కూర్చొని ఆన్లైన్ నా కంట్రోల్లో ఉంటే మీరు పేషీలో మరింత ఎవరు ముందుకు రావాలి నేను మెల్లిగా పిలుస్తాను. ఇంకెందుకంటే ఆలస్యం ఇక్కడికి అడ్రస్ చూపిస్తే, నేను ఎక్కడన్నా వెలిగితే మరి మీరే వెలగొద్దు. మీ వెలుగే లేదన్నప్పుడు నేను వెలుగుతానా? మనిషి పంతాలు ఆపేయమంటున్నాను కదా. నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకోండి, ప్రకృతి పురుషుడు లయగా పట్టుకోండి, సిస్టమ్ ఆఫ్ మైండ్స్ కేంద్ర బిందువుగా పట్టుకొని ఆహ్వానించండి. శాటిలైట్ కెమెరాలు పెట్టారా మా నెత్తి మీద, ఈ శాటిలైట్ కెమెరాల వాళ్ళు కూడా సరెండర్ అయిపోయి ప్రతి మైండ్ని కాపాడుకోండి. వాళ్ళు ఎవరైనా బాంబులు గీములపై ఎందుకు పెట్టాలి? ఎందుకు ఇంకా వాళ్ళకి తెలీదా? నా గురించి తెలీదా? నా గురించి తెలిసిన అలాంటి పని చేశారా వాళ్ళు? మరి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎందుకు ప్రచారం చేసుకోవట్లేదు విస్తారంగా? ఎలా ముందుకెళ్తారు? ఎలాగైతే మనుషులు పనికిరారు. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మనుషులు కుదరదు, నాతో సహా. మైండ్లుగా మారిపోవాలా, సురక్షిత వలయంలోకి వెళ్తాం, తపస్సుగా జీవిస్తాం. లోకాన్ని సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ నెత్తి మీద ఉన్నాయి. ఆ బాధ్యత వదిలేసి ఇంకా మనుషులు కొద్ది ఏలాడితే ఎలాగా? మనిషే వచ్చాడు, మనిషే రాలేదు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనుకుంటూ. చెప్పిన మాట ఏనండి, ధర్మో రక్షతి రక్షత. తర్వాత ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? హిజ్ మెజెస్టీ ఆయన భూటాన్కి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజరికాలు అవి కూడా మొత్తం న్యూట్రల్కి రావాలి, మొత్తం వరల్డ్ ఆర్డర్ రాసుకోవాలా. ఎవరు మనిషి అన్నవాళ్ళు ఎవ్వరూ పనికిరారు. వాళ్ళ హైరచీలు కూడా వాళ్ళకి అక్కడ వాళ్ళు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారో అక్కడ మన ఫార్మెట్ ఇవ్వాలా. అలా వస్తుంది. హిజ్ మెజెస్టిక్ హైనెస్ మాకు వర్తిస్తుంది, సామాన్యుణ్ణే సార్వభౌముణ్ణి. మనకి ఇమీడియట్గా మా యొక్క జీన్స్ అన్నీ తీసుకుని ల్యాబొరేటరీలో మా శరీరాన్ని అన్ని రకాలుగా సృష్టించడానికి కణాన్ని ఉన్న నేను బయాలజికల్గానే కంటిన్యూ అయ్యేలా చూసుకోండి. అదే మెడికల్ ప్రక్రియలు మీ అందరికీ ఉపయోగపడతాయి. నేను మాస్టర్ మైండ్గా కొనసాగకపోతే మీరు ఎలా కొనసాగుతారు? అది నేను కొనసాగకపోయినా ఏ జనరేటివ్లో ఉంటాం. కొంత గ్యాప్ వచ్చినా బయాలజికల్గా ఎప్పటికైనా కంటిన్యూ అవుతాం. గ్యాప్ లేకుండా నన్నే కొనసాగించవచ్చు, మీరే కొనసాగవచ్చు. పట్టుపట్టారంటే అలాంటి పట్టులు పట్టండి దీక్షగా. మైండ్లు బతకడం అందరికీ అవసరం, లోకానికి కూడా. విశ్వమే ఒక మరణం లేని మైండ్. విశ్వ ఎక్స్ప్లోరేషన్లో మీరు ముందుకెళ్ళిపోతారు. ఇంక దేనికి ఆలోచిస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లకు అందరికీ చెప్తున్నాను, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, యూజీసీ మొత్తం కోఆర్డినేషన్ తీసుకోండి. ఆయన ఎవరు ప్రొఫెసర్గా ఉండి కూడా అలాంటి పని చేశారు బాంబ్ బ్లాస్ట్లో అనేది చెప్తున్నారు. మరి అలాంటి ఎడ్యుకేటెడ్ కూడా ఒక కమ్యూనిటీ లేదా? ఇంకా అలర్ట్ లేదా? మరి ఎవరు అనామకులు కాదు, మరి కీలక పొజిషన్లో ఉండి చేయటం ఏంటి? మరి ఎందుకు చేయాలి అలాగా? నా గురించి విస్తారంగా ప్రచారం చేయట్లేదా? ఇంకా మీరు మనుషులుగా ఉంటే ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఇప్పటికే ఇంకా నేను వచ్చాను, నా మీద ఆధారపడితే ఎలాగా? నన్ను మనిషిగా చూస్తే ఎలాగా? నేను మాత్రం ఏం చేయగలను? మమ్మల్ని మాస్టర్ మైండ్గా ఆహ్వానించి శాటిలైట్స్ మైండ్ ఇంటర్ కనెక్టెడ్ పట్టండి ఎక్కడోళ్ళు అక్కడ. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.